శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 8 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి రాత్రి 9 గంటల 13 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. అలాగే స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. ఆదివారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే లంబయోగం ఉంటుంది. ఇది కష్ట నష్టాలను కలిగింపజేస్తుంది. మధ్యాహ్నం 1 గంట 33 లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటకు వెళితే మీ పనుల్లో ప్రయాణాల్లో ఏదో ఒక కష్టాలు నష్టాలు వచ్చే అవకాశం లంబయోగం వల్ల ఉంది. మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. ఆదివారం విశాఖ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది. ఇది ద్రవ్య హానిని కలిగిస్తుంది. అంటే మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల తర్వాత మీరు పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట 33 లోపేమో మీ పనుల్లో కష్టాలు నష్టాలు, మధ్యాహ్నం 1 గంట 33 తర్వాత ధనపరంగా నష్టాలు. అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. లంబయోగము ఉత్పాత యోగము ఈ రెండు యోగాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలన్నా, ప్రయాణాలు దిగ్విజయంగా జరగాలన్నా, మీ పనులు అద్భుతంగా కలిసి రావాలన్నా తమలపాకు పరిహారం చేసి వెళ్ళండి. ఒక తమలపాకు 4 మడతలు మడిచి దగ్గర ఉంచుకొని పని మీద బయటకు వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. దీంతో పాటు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ, దాంతోపాటు బెల్లం ముక్క కూడా నవ్వులుతూ వెళ్ళండి. రెండు యోగాలు వ్యతిరేకమైన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కార్యసిద్ధి లభిస్తుంది. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడే వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే పై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. తండ్రితో కానీ తండ్రి తరపు బంధువులతో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. రవి శత్రువు ఇంట్లో ఉన్నాడు, లేకపోతే వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు కుంభంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. 12 రాష్ట్రాల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే విశాఖ నక్షత్రానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధన వ్యవహారాల్లో కూడా సాంఘిక కార్యక్రమాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాల వరకు ఉంది. ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే చెవులు కుట్టించడం చేయవచ్చు. జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవచ్చు. జ్యోతిష్యానికి సంబంధించిన కోర్సులు ప్రారంభించవచ్చు. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. మంత్ర విద్యలు గురువు దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే ఎవరైనా మోటార్ వాహనాలు కొనటానికి కూడా స్వాతి మంచిది. బండి కానీ కారు కానీ కొనుక్కోవచ్చు. అలాగే కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ నడపచ్చు. అగ్రికల్చర్ పనులు, వ్యవసాయ పనులు కూడా స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. అంటే మధ్యాహ్నం 1:33 లోపు స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:33 తర్వాత విశాఖ నక్షత్రం వచ్చింది. విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1:33 తర్వాత విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే కోర్టు వ్యవహారాలకి, కోర్టు పరంగా లాయర్లను కలుసుకోవటం, వాళ్ళతో చర్చలు చేయటం, దానికి విశాఖ అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా విశాఖ అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా మంచి కోసం చెడైనా సరే చేసి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు విశాఖ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 1 గంట 33 తర్వాత విశాఖ నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయటం మంచిది. కుటుంబంలో కూడా మాట్లాడేటప్పుడు కొంత వ్యతిరేక భావాలు చోటు చేసుకుంటాయి. అలాంటి వ్యతిరేక భావాలు రాకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సమయానుకూలంగా, సమయోచితంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు ఎలాంటి విభేదాలు రాకుండా కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగమైన, వ్యాపారమైన ఈరోజు వృషభ రాశి వాళ్ళు ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అధికార ప్రాప్తి యోగం ఉంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సంతానపరమైన సుఖం ఉంది. అంటే మీ పిల్లల పరంగా ఎటువంటి సమస్యలున్నా అవన్నీ పరిష్కరించుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాహిత్యాది సభలలో ప్రవేశించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సాహిత్య సంబంధమైన సభల్లో అనర్గళంగా మాట్లాడి పేరు తెచ్చుకునే యోగం ఉంది. ధనలాభం కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా ఈరోజు అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత బాధ ఉంటుంది. ఆ బాధ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే అప్పుల వల్ల కొన్ని చికాకులకు లోనవుతూ ఉంటారు. కోర్టు వ్యవహారాల వల్ల కూడా కొంత ఇబ్బందులు కనిపిస్తాయి. అటువంటప్పుడు సంయమనంతో నిర్ణయాలు తీసుకొని సింహరాశి వాళ్ళు ముందడుగు వేయాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తోంది. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు మనసుకు మాత్రం సంతోషం ఏర్పడుతుంది. ఏదో ఒక కారణంతో ఈరోజు కన్యారాశి వాళ్ళు మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. రుణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని చోట్ల ధనపరంగా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఆలోచించి ఖర్చు చేయండి. ప్రయాణాల్లో భద్రత అవసరం. ప్రయాణాలు చేసేటప్పుడు సరైన భద్రతా సూచనలు పాటిస్తూ ప్రయాణాలు చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలు లేకుండా అనుకూల ఫలితాలు ప్రయాణాల్లో వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సామాన్యమైనటువంటి సుఖాలే ఉన్నాయి. అద్భుతమైన సుఖాలు లేవు. చేస్తున్న పనుల్లో సామాన్యమైన సుఖాలు ఉంటాయి. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు అనుకోకుండా రుణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోకుండా చిన్న మొత్తంలో రుణాలు తీసుకోవటం అనుకూల ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం కనిపిస్తోంది. డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు. డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోండి. అనుకున్నది సాధించలేకపోవటం వల్ల మానసికంగా ఆందోళనకు లోనవుతూ ఉంటారు. ఆ ఆందోళన పక్కన పెట్టండి. మీరు అనుకున్నది మళ్ళీ సాధించే రోజు వస్తుందన్న మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే మకర రాశి స్త్రీలైనా మకర రాశి పురుషులైనా ఇతర స్త్రీల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు వ్యవహరించేటప్పుడు మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృధా వాదోపవాదాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. అనవసరమైన వాదనలు పెట్టుకోకండి. సమస్యలను శాంతియుతంగా సులభంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయటం ఈరోజు మకర రాశి వాళ్ళకి అవసరం. వాదనల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ ఉంది. ఇంటికి అవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. కుటుంబ సమస్యల గురించి చర్చలు చేసి ఆ సమస్యలు తీరటానికి మంచి పరిష్కార మార్గాలు అన్వేషించి విజయం సాధించగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి, గృహంలో పెరుగుతాయి. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించగలుగుతారు. మీనరాశి వాళ్ళు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః అనే మంత్రం 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. ఓం సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఈ మంత్రం చదువుకొని వెళితే సూర్యుడి అనుగ్రహం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో సన్మానాలు, సత్కారాలు చేయించుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. కొత్త ఉద్యోగాల కోసం అప్లికేషన్లు రాసుకోవచ్చు. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు చేసుకోవాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలంలో జపించాల్సిన మంత్రం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.